ఒక చిన్న కథ. జీవితంలో ఒక సమయంలో ఓటమి, నిరాశ, ఒంటరితనం, నిస్పృహలో మునిగిపోయిన వెంకటేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని అతని స్నేహితుడి 26వ అంతస్తులోని ఆఫీస్కి వెళ్ళాడు. స్నేహితుడు రూములో నుండి బయటికి వెళ్ళగానే తన ఆలోచన అమలు చేయాలని కిటికీ అద్దం పక్కకి జరిపిన వెంకటేష్కి అక్కడ ఒక దృశ్యం కనిపించింది. రోడ్డుకు అటువైపు ఉన్న 23వ అంతస్తు బయట వైపు ఒక అతను ఏసీ రిపేర్ చేస్తున్నాడు. ఏసీ మీద కూర్చొని రిపేర్ చేస్తున్నాడు. అతడు ఎంత నిర్లక్ష్యంగా ధీమాగా ఉన్నాడంటే కనీసం నడుముకి తాడు కూడా కట్టుకోలేదు. అతడి దృష్టంతా చేస్తున్న పని మీదే ఉంది. అతను కదిలినప్పుడల్లా కింద ఉన్న ఏసీ కూడా కదులుతుంది. అది ఏ క్షణమైనా పడిపోవచ్చు. కానీ అతనిలో ఏ భయము కనబడడం లేదు. మరణం అంచున నిలబడి అతడు అంత శ్రద్ధతో పని చేయడం ఏదో పాఠం చెప్తున్నట్లు అనిపించింది. అతడు ఎందుకు ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తున్నాడు? దినసరి కూలీ కోసం. ఆ కూలీతో తన కుటుంబాన్ని పోషించడం కోసం. అతనితో పోల్చుకుంటే నా రిస్క్ ఏ పాటిదని ఆలోచించిన వెంకటేష్ దేశపు మొట్టమొదట అత్యంత ఆధునిక వాతావరణ స్నేహపూర్వకమైన హోటల్కి యజమాని అయ్యారు. జనారణ్యంలో ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న రెస్టారెంట్లో పనిచేసిన వెంకటేష్ ప్రస్తుతం ప్రపంచపు ప్రతిష్టకరమైన ఒక హోటల్కి అధిపతి అయ్యారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.